ఓం శ్రీమాత్రే నమః. వినాయక చవితి. వినాయక చవితి రోజున గణేశుణ్ణి 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికే ఏర్పడిందని చెప్పవచ్చు. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి. గణేశుణ్ణి నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రాలు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావటం సర్వసాధారణమైనది. వీటిని శుభ్రం చేయటానికి 21 రకాల పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయటం, అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయత గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకునికి చేసే 21 పత్ర పూజ చాలా విశిష్టమైనది. ఈ 21 రకాల పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. విఘ్నేశ్వరుణ్ణి 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 రకాల పత్రాల పేర్లు తెలుసుకుందాం. మాచీపత్రం. మాచపత్రి అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనాభరితంగా ఉంటాయి. చామంతి ఆకుల మాదిరిగానే ఉంటాయి. బృహతీపత్రం. దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడు ఆకు. 3 ఆకులుగా ఒక ఆకుగా ఉంటాయి. ఇది శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదిగా చెబుతారు. దూర్వాపత్రం. దూర్వాపత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అనే 2 రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. దుత్తూరపత్రం. దుత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు ఉంటాయి. బదరీపత్రం. బదరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని 3 రకాలుంటాయి. అపామార్గపత్రం. తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు కలిగి ఉంటాయి. తులసీపత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతారు. చూతపత్రం. చూతపత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్టమైన స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కనిపించదు. కరవీరపత్రం. దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి. పూజలో ఈ పూలకు విశిష్టమైన స్థానం ఉంది. విష్ణుకాంత పత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమి ఫల నైవేద్యం ఎంతో ఇష్టం. దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. మరువక పత్రం. దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో దవనం, మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత. సింధువార పత్రం. సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తారు. జాజీ పత్రం. ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. గండలీ పత్రం. దీనిని లతాదూర్వ అని కూడా అంటారు. భూమిపైన తీగ మాదిరి పాకి కనుపులలో గడ్డి మాదిరి పెరుగుతుంది. శమీపత్రం. జమ్మి చెట్టు ఆకులనే శమీపత్రం అంటారు.
దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అశ్వత్థపత్రం. రావి ఆకులని అశ్వత్థపత్రం అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మన సంప్రదాయం. అర్జునపత్రం. మద్ది చెట్టు ఆకులని అర్జునపత్రం అంటారు. ఇవి మర్రి ఆకులని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. అర్కపత్రం. జిల్లేడు ఆకులను అర్కపత్రం అంటారు. తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించటం వల్ల విశేష ఫలితం ఉంటుందంటారు. ఈ 21 రకాల పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పెద్దలు చెప్తున్నారు.